ఆగస్టుకు బయలుదేరారు. రెగ్యులర్గా ఉంచుకుంటారు, వచ్చినప్పుడు షో చేసుకుంటారు. అనుకో మరి ఎట్లా ఇంటిగా చేసుకోవాలి. సారన్న కూర్చోవాలి, సారన్న కూర్చోవాలి. మెన్షన్ ఇదే పని చేస్తుంది కానీ కంటిన్యూ అనుకున్నట్టు ఇంత టైం టు టైం చేసుకుని తిండి తగ్గియాల. సౌండ్ వస్తుంది, మంట వస్తుంది. అందుకని వచ్చింది. ఏముంది అందుబాటులో ఉండడని హైదరాబాద్, విజయవాడ అంటే 15 రోజులు పట్టి రాసిన తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ కంటిన్యూగా ఈ రోజు ఎట్లా కూర్చోమో ఆయిల్ వేయాలి. మీరు అది చేయట్లా. కనీసం పిల్లోడిని పంపించి ఆయిల్ అన్న తీసుకొని పోండి. వాడికి అసలు ఏం తెలియదు. వాడు పుస్తకం మనిషి కాదండి బయటికి. అంటే కొంచెం బెటర్ ఉంది, బాగుంది అన్నప్పుడు వాడకుంటే మళ్ళీ అది మళ్ళీ రిపీట్ అవుతుంది. మొదటి ఉపయోగం ఏముంటుంది? తగ్గుతుంది కానీ కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేయాలి. అది దానికి దీనికి డిఫరెంట్. నా మేలు ఇది నిగారు రాకపోతే నరక మారుతుంది. ఫస్ట్ ఒక ఉంది ఇది కింద ఒక మేడం అంగన్వాడి ఆపరేషన్ చేసినప్పుడు ఆమె ఆపరేషన్ గారు చాలా మందికి సక్సెస్ కావాలి. సక్సెస్ ఇప్పుడు ఫస్ట్ కు ఇప్పుడు ఎంత తేడా ఉంది తెలిసిన? చాలా తేడా ఉంది. నువ్వు రెగ్యులర్ చేసుకుంటావు. ఫస్ట్ కు ఇప్పుడు చాలా తేడా ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఇట్లా అంటే గుంతలు పడేవి. రెగ్యులర్ ఎట్లా మీరు ఏది మరి పిలవకూడదు. ఇంటికాడ అట్లా చేస్తాడు ఇంకా రోజులు. ఈ వాపు బాగుంది. ఇదివరకు వాపు ఎక్కువ ఉన్నది. ఇది వాపు చాలా కంట్రోల్ అయింది. వాపు తగ్గింది. ఇది కానీ తగ్గింది కొంచెం. ఇది కొంచెం ఇది అంటే గుంత పడేది. ఇప్పుడు ఆ గుంతల్లో కొంచెం మీరు మందులు రెగ్యులర్ చేస్తే చాలా వరకు ప్రాబ్లం తగ్గిపోతుందమ్మా. ఇప్పుడు గతానికి ఇప్పటికి చాలా బాగుంది. నొప్పి తగ్గింది, కొంచెం వాపులు తగ్గింది. మీరు రెగ్యులర్ గా ఆటం లేదు కదా. ఆయిల్ కానీ ఎట్లా ఇట్లా చేయాలి. రోజు 15 రోజుల తర్వాత 5 నిమిషాలు ఆయిల్ పోసి 5 నిమిషాలు అట్లా అయితే బాగా ఫాస్ట్ అయిపోయింది.
నొప్పి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు బుద్ధి వస్తున్నట్టు లెక్క. పని గొంప కాలు చల్లదు చల్లదు. లూజ్ వదిలేదు. ఎవరితో గాలి పీల్చోదమ్మా. చల్లదనం అంటే టైట్ పెడుతున్నారు. ఫ్రీగా కంటిన్యూ చేయవు. ఇప్పుడు పోవాలంటది. ఇప్పుడు వాపులు తగ్గినాయి, నొప్పులు తగ్గినాయి, ఈ గుంతలు తగ్గినాయి, అన్ని తగ్గినాయి. కంటిన్యూ చేయకుండా రెగ్యులరైజ్ చేయండి. ఫుడ్ తగ్గించే సార్ అది అమ్మగారు అది కొంచెం తీసుకుంటూ అలా ఇది స్టిఫ్నెస్ కదా. మనము ఇవన్నీ కదిలిచ్చినాం కదా, కదిలించిన తర్వాత ఏమవుతుందంటే మొత్తం ఫ్రీ అయింది. ఫ్రీ అయినప్పుడు టైట్ పట్టుకోవాలి. దానికోసం మార్పు వచ్చింది. దాన్ని పూర్తిగా కంటిన్యూ చేస్తే ఇంకా శాశ్వతంగా తగ్గిపోతుంది.